శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన డెవలప్మెంటల్ కేస్ విశ్లేషణను చూడబోతున్నాం. ఈ కేస్ వివరాలను వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ అయిన హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం, అదేనండి HSRF, బెంగళూరు వారి కేస్ షీట్ నుండి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిని స్థాపించిన డాక్టర్ పివి సత్యనారాయణ గారికి మనందరి తరపున నమస్కారాలు. 2026 ఏప్రిల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ క్యాంప్లో నేను వ్యక్తిగతంగా పరిశీలించిన ఒక వండర్ఫుల్ కేస్ ఫాలోఅప్ ఇది. అసలు విషయం ఏమిటంటే 11 ఏళ్ల వయస్సున్న ఒక పాప మన దగ్గరికి వచ్చింది. ప్రధాన సమస్య మాటలు రావడం చాలా ఆలస్యం కావడం. 7 ఏళ్ల వయసు నుండి ఆ పాపకు స్పీచ్ థెరపీ ఇప్పిస్తూనే ఉన్నారు. థెరపీ స్టార్ట్ చేశాక కొద్దిగా మాట్లాడటం మొదలుపెట్టింది అనుకోండి, కానీ ఆ లోపలున్న అసలు మూల సమస్య అలాగే ఉండిపోయింది కదా. హోమియోపతిలో మనం కేవలం పైకి కనిపించే లక్షణాల్నే కాకుండా ఆ తత్వాన్ని మొత్తంగా ఎలా స్టడీ చేస్తామో ఈ కేసులో స్పష్టంగా చూద్దాం. ఆ పాప ప్రవర్తనను కొంచెం లోతుగా గమనిస్తే ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. సెల్ఫ్ టాకింగ్ అనమాట. ఒక్కోసారి కారణం లేకుండా తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కొత్తవాళ్లెవరైనా వస్తే వాళ్ల కళ్లలోకి సూటిగా అస్సలు చూడలేదు. ఐ కాంటాక్ట్ అనేది దాదాపుగా శూన్యం. మీరు గమనిస్తే మెదడు ఎదుగుదలకు, విషయగ్రహణ శక్తికి ఇవి చాలా చాలా కీలకమైన ఇండికేషన్స్ కదా. ఇక మానసిక స్థితికి వస్తే పాపకు విపరీతమైన భయం, చాలా పిరికి స్వభావం. ముఖ్యంగా బల్లులు అంటే గజగజ వణికిపోతుంది. ఎవరైనా కొత్తవారితో మాట్లాడాలన్నా కలవాలన్నా చాలా టైం తీసుకుంటుంది. ఈ టిమిడ్ నేచర్ అనేది ఆ పాప మానసిక ఎదుగుదలను ఏ స్థాయిలో అడ్డుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఇలా వెనకడుగు వేసే స్వభావం సరైన కాన్స్టిట్యూషనల్ మందును ఎంచుకోవడంలో మనకొక బలమైన హింట్ ఇస్తుంది. కాని ఇక్కడొక ట్విస్టుంది చూడండి. ఆ పాపకు కోపం వచ్చినప్పుడు విపరీతంగా అరిచేస్తుంది. అంతటితో ఆగదు. ఆ కోపంలో తన తలను ఏకంగా గోడకేసి బాదుకుంటుంది. బయట కొత్తవాళ్ల ముందు ఎంతో సైలెంట్గా ఉండే పాప ఇంట్లో కోపమొస్తే మాత్రం ఇలా తయారవుతుంది. ఆ భయము, ఈ విపరీతమైన కోపము, ఈ రెండింటి కలయిక మనల్నొక నిర్దిష్టమైన దిశవైపు తీసుకెళ్తోంది. సరే, మరి భౌతిక లక్షణాలు ఎలా ఉన్నాయో చూద్దామా? పాపకు వేసవికాలమంటే అస్సలు పడదు. వేసవిలో ఏమాత్రం కప్పుకోకుండా పడుకుంటుంది. అదే చలికాలంలో అయితే ఒక చిన్న పల్చటి దుప్పటుంటే హాయిగా నిద్రపోతుంది. ఈ హీట్ ఇంటాలరెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే దాహం బాగా ఎక్కువ. రోజుకు దాదాపు 2 లీటర్ల నీళ్లు తాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, చంకల్లో చెమటలు పట్టడం అనేది ఈ పాపలో చాలా చాలా అరుదు. ఇక ఇష్టాల దగ్గరకొస్తే ఫ్రైడ్ ఫుడ్సు, చపాతీలు అంటే ప్రాణం. అలాగే తన కుటుంబ సభ్యులు అంటే ఎంతో ఇష్టం. 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ తన మనసులోని భావాలను, బాధను తన సొంత సోదరితో కూడా చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటోంది. ఈ లోపలే దాచుకునే లక్షణం, ఆ అంతర్ముఖత్వం మన అనాలిసిస్లో ఒక అత్యంత కీలకమైన పాయింట్. సో ఈ మానసిక, శారీరక లక్షణాలన్నీ ఒకచోట చేర్చిన తర్వాత ముఖ్యంగా ఆ భయం, ఎదుగుదల లోపం, వీటన్నింటికీ మించి ఆ విపరీతమైన ఇమోషనల్ సెన్సిటివిటీ, ఇవన్నీ చూశాక ఆ పాప కాన్స్టిట్యూషన్ నేట్రమ్ కార్బ్ అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనిషి మూలతత్వాన్ని సమూలంగా మార్చేసి ఆ ఎదుగుదలను మళ్లీ గాడిలో పెట్టగలిగే అద్భుతమైన డ్రగ్ ఇది. అకాడమిక్గా మనం దీన్ని కొంచెం జూమిన్ చేసి చూద్దాం. నేట్రమ్ కార్బ్లో ప్రధానంగా 2 రూబ్రిక్స్ కనిపిస్తాయి. ఒకటి స్లో గ్రాస్పింగ్, అంటే విషయాలను చాలా నెమ్మదిగా అర్థం చేసుకోవడం. రెండవది హీట్ ఇంటాలరెన్స్, అంటే వేడిని అస్సలు తట్టుకోలేకపోవడం. ఈ 2 లక్షణాలు మన కేసులో పాపకు 100% సరిపోయాయి కదా. సరైన మందులు పట్టుకోవడంలో అసలైన రహస్యం ఇదే. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. పిల్లలలో డెవలప్మెంట్ డిలే అనగానే ముందు బెరైటా కార్బ్ లేక క్యాల్కేరియా కార్బ్ ఎందుకివ్వకూడదు అని. బెరైటా కార్బ్ పిల్లలలో డల్నెస్ ఉంటుంది, మైల్ స్టోన్స్ లేట్ అవుతాయి, కానీ వారి థర్మల్స్ వేరు. ఇక క్యాల్కేరియా కార్బ్ పిల్లల్లో కూడా భయాలుంటాయి, కాని వారికి విపరీతమైన చెమటలు పడతాయి, గుడ్లు తినాలనే కోరికుంటుంది. ఆ లక్షణాలిక్కడ లేవు కదా, అందుకే వాటిని మనం పక్కన పెట్టేశాం. అలాగే సైలీష్యా, ట్యూబర్క్యులినం గురించి కూడా ఆలోచిద్దాం. సైలీష్యా పిల్లలు కూడా ఇలాగే పిరిగ్గా ఉంటారు, కాని వాళ్లు విపరీతమైన చలిని తట్టుకోలేరు. ఇక్కడ పాపకేమో వేడి పడదు. ఇక ట్యూబర్క్యులినం విషయానికొస్తే కోపంలో తలబాదుకోవడం అనేది ఆ మందు లక్షణమే. అయినప్పటికీ ఆ ఒక్క లక్షణంతో దాన్ని పూర్తి కాన్స్టిట్యూషన్ అనే ఫిక్స్ అవ్వలేం. ఇలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ద్వారా మాత్రమే మనం ఖచ్చితమైన మందును నిర్ధారించగలం.
ఇక మనం చూడాల్సిన తదుపరి ముఖ్యమైన అంశం అసలు ఈ పాప డెవలప్మెంట్ను ఏ అదృశ్య శక్తి అడ్డుకుంటోంది అదే మియాస్మాటిక్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనం లోతుగా పరిశీలిస్తే సోరా మరియు ట్యూబర్క్యులర్ మియాసమ్స్ బలంగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి మెదడు గ్రహణశక్తిని బ్లాక్ చేస్తాయి. ఈ బ్లాక్స్ని పగలగొడితే తప్ప మనమిచ్చే అసలైన మందు పూర్తిగా పనిచేయదు. అందుకే 25 ఫిబ్రవరి 2026న ట్రీట్మెంట్ ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ట్యూబర్కులినం 1M కేవలం ఒకే ఒక డోస్ ఇచ్చారు. ఇది ఒక ఇంటర్కరెంట్ రెమెడీ లాగా వెళ్లి ఆ ట్యూబర్కులర్ మియాస్మాటిక్ అడ్డిగోడను బద్దలు కొడుతోంది. ఇది ముందు ముందు జరగబోయే చికిత్సకు ఒక గట్టి పునాది వేస్తుందన్నమాట. ఆ గోడ పగిలిపోయాక పాపలో గూడు కట్టుకున్న ఎమోషనల్ లేయర్స్ను క్లియర్ చేయాలి. అందుకే మార్చ్ 20న ఇగ్నేషియా 1M ఇవ్వబడింది. ఇది లోపల దాచుకున్న బాధను, సున్నితత్వాన్ని పోగొడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 10న స్టాఫిసాగ్రియా 1M ఒక డోస్ ఇచ్చారు. ఆ కోపంలో తలబాదుకునే ప్రవర్తన ఉంది చూసారా? ఆ అణిచిపెట్టుకున్న కోపాన్ని బయటకు పంపి బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా అవసరం. ఇక్కడే మీరు ఇంకొక అత్యంత కీలకమైన పాయింట్ గమనించాలి. థూజా 30Cని వారానికి ఒకసారిచ్చారు. ఎందుకు? ఇక్కడ హెచ్ఎస్ఆర్ఎఫ్ వారి అద్భుతమైన క్లినికల్ ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. వారి పరిశీలన ప్రకారం వ్యాక్సినేషన్ సప్రెషన్ వల్ల నర్వస్ సిస్టమ్ ఇంబాలెన్స్ ఏర్పడి పిల్లలలో ఇలాంటి డెవలప్మెంట్ సమస్యలు వస్తాయి. థూజా ఒక బెస్ట్ యాంటీసైకోటిక్ మందుగా వెళ్లి ఈ సప్రెషన్ను తొలగించి నరాల వ్యవస్థను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుంది. ఇది నిజంగా వారి ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిన ఒక మాస్టర్ స్ట్రోక్. చూశారా? ఇలా పక్కా ప్రణాళికతో అడ్డంకులన్నీ తొలగించిన తర్వాత అసలైన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మొదలైంది. ప్రతిరోజూ నేట్రమ్ కాప్ 30C ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ డైలీ డోస్ వల్ల పాపలోని వైటల్ ఫోర్స్ అంటే ఆ జీవశక్తి మెల్లమెల్లగా పెరుగుతూ ఆమె గ్రహణశక్తిని, మాటల స్పష్టతను నెమ్మదిగా గాడిలో పెడుతుంది. కేవలం మెదడుకే కాదు, శారీరక ఎదుగుదలకు కూడా మనం ఒక నెట్టు ఇవ్వాలి కదా. అందుకే ఎండోక్రైన్ సపోర్ట్ కూడా అందించారు. పిచ్యుటేరియా 6C, థైరాయిడినం 6C అనే మందులను చాలా చాలా తక్కువ పొటెన్సీలో వాడారు. ఇవి శరీరంలోని ఆ గ్రంథుల పనితీరును బ్యాలెన్స్ చేసి ఓవరాల్ డెవలప్మెంట్కు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తాయి. మరి లేయర్డ్ ప్రోటోకాల్ రిజల్ట్ ఎలా ఉందంటారా? ఏప్రిల్ 28న ఫాలోఅప్కి వచ్చినప్పుడు కేస్ షీట్లో మచ్ బెటర్ అని రాశారు. అంటే పాపలో అప్పటికే చాలా మార్పు కనిపించింది. ఆ అకారణమైన కోపం తగ్గడం, ఐ కాంటాక్ట్ పెరగడం, ఇలాంటి ఎన్నో పాజిటివ్ మార్పులు స్పష్టంగా నమోదయ్యాయి. ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే కిక్కి ఇదేనండి. ఇలా స్పష్టమైన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ప్రోగ్రెషన్ను మెయింటైన్ చేయడం. అందుకే డాక్టర్లు నేట్రమ్ కార్బ్ పొటెన్సీని 30C నుండి 200కి పెంచారు. అయితే రోజు కాకుండా ఇక నుండి 3 రోజులకొకసారి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సమాంతరంగానే ఎండోక్రైన్ సపోర్ట్ కోసం వాడుతున్న పిట్యుటేరియాను కూడా 30C పొటెన్సీకి పెంచారు. దీన్ని కూడా ప్రతి 3 రోజులకొకసారి వాడేలా ప్లాన్ చేశారు. థైరాయిడినంని కూడా 30కి మార్చారు. కానీ ఇక్కడే హెచ్ఎస్ఆర్ఎఫ్ వారి ఒక స్ట్రిక్ట్ క్లినికల్ రూల్ మనం ఫాలో అవ్వాలి. మందులు ఎన్ని ఉన్నా సరే రోజుకు ఒక్కొక్క మందు మాత్రమే వాడాలి. అంటే నేట్రమ్ కార్బ్ వేసుకున్న రోజున పిట్యుటేరియా అస్సలు వేసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఇలా చేయడం వల్ల మనం ఔషధాల అగ్రవేషన్ను పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. వీటితో పాటుగా పాప జనరల్ ఇమ్యూనిటీని పెంచడానికి 3X ఇమ్యూనిటీ పిల్స్ను ఒక సపోర్టింగ్ సిస్టంలా వాడారు. ఇందులో ఏమున్నాయో తెలుసా? ఆల్ఫాఫా, అశ్వగంధ, ఎవినా సెటైవా, ఓసిమం శంక్టమ్, ఇంకా టీనోస్పోరా కార్డిఫోలియా. ఈ అద్భుతమైన మూలికల సమ్మేళనం నరాలకు ఒక మంచి టానిక్లా పనిచేసి బలాన్నిస్తుంది. ఇక ఈ కేస్ విశ్లేషణలో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ లూనార్ విండో. పౌర్ణమి లేదా అమావాస్య సమయాల్లో మన నరాల వ్యవస్థ చాలా సున్నితంగా, రియాక్టివ్గా ఉంటుందని హెచ్ఎస్ఆర్ఎఫ్ వారు గమనించారు. ఆ టైంలో పిల్లల ప్రవర్తనలో కూడా ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. సరిగ్గా ఆ విండోలో 1M లాంటి హై పొటెన్సీ మందులు ఇస్తే అవి చాలా లోతుగా పనిచేస్తాయని వాళ్ల పరిశీలన. అఫ్కోర్స్ ఇదొక అబ్జర్వేషన్ మాత్రమే, కానీ యూనివర్సల్గా వాడాల్సిన కఠినమైన నియమమేమీ కాదు. కెంట్ రిపర్టరీ ప్రకారం అకాడమిక్గా మనం గుర్తుంచుకోవాల్సిన రూబ్రిక్స్ రెండే రెండు: స్పీచ్ డిఫికల్ట్, అలాగే స్లో కాంప్రెహెన్షన్.
చూసారా, అసలు ఈ లక్షణాలన్నీ కూడా సరియైన నేట్రమ్ కార్ పడగానే ఎలా పరిష్కరించబడ్డాయో? కెంటిగారు ఎప్పుడూ చెప్పే 2 మాటలు ఇక్కడ మనం తప్పక గుర్తు చేసుకోవాలి. ఒకటి ఇండివిజువలైజేషన్, అంటే ప్రతి రోగిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడటం. రెండోది ఓపిక, విపరీతమైన ఓపిక. ఇలాంటి క్రానిక్ డెవలప్మెంటల్ కేసుల్లో ఫలితాలు ఓవర్నైట్లో వచ్చేవు. మందు వేసి అది పనిచేసేదాకా వెయిట్ చేసే ఆ పేషెన్స్ మనకు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విశ్లేషణ నుండి చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కేవలం పైపైన కనిపించే ఆకులను కత్తిరించడం కాదు, వేరుకి నీళ్లు పోసి మనిషి మూలతత్వాన్ని మేల్కొల్పడం ముఖ్యం కదా. పొరలుగా ఉన్న అడ్డంకులను తొలగిస్తూ కేర్ఫుల్ అబ్జర్వేషన్తో చేసే కాన్స్టిట్యూషనల్ క్యూర్ మాత్రమే ఇలాంటి కేసులలో ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతుంది. మాస్టర్ ఈకే గారి దివ్యమైన బోధనలను భద్రపరుస్తూ ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తున్న గురువులకు, ముఖ్యంగా ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న డాక్టర్ పివి సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. జై శ్రీకృష్ణ వాసుదేవ.